విల్ పవర్ ఉంటే హిల్ ఎక్కచ్చండి. సంకల్ప బలం అంటాం, దృఢ నిశ్చయం అంటాం. ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో ఫ్రంట్ బ్రెయిన్ అంటాం. దాని నుంచి నువ్వు చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు ఇలా గొప్పడవుతాయని చెప్పేసి మనకి ఆర్డర్స్ వస్తాయి. వెంటనే అమ్లిగాడి అంటే అబ్బా నువ్వు అంత కష్టపడాలా, శుభ్రంగా నెట్ఫ్లిక్స్ పెట్టుకుంటుంది. అమ్మా అంత కష్టపడాలా, నువ్వు చేయగలవా అని భయం క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఏమంటో తెలుసా, పలాను కూడా ఆ పని చేసి ఇలా జరిగిందట నెగిటివ్గా క్రియేట్ చేస్తుంది. ఓ పక్కన భయం క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ థింకింగ్ క్రియేట్ చేస్తుంది, ఆందోళన క్రియేట్ చేస్తుంది. ఆనందం కోసం ఆ పనులు ఎందుకు, ఉన్న జీవితం ఎంత హ్యాపీగా బతికేచ్చు కదా, వద్దులేదు అని చెప్తుంది. వీటిలో ఏదో కారణం చేత సంకల్పంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో పుట్టిన థాట్ ఇదేం చేస్తుందంటే నొక్కు పడుతుంది అనమాట. ఇటు ఇటు కలిపి మధ్యలో కూర ఉంటుంది, దాన్నే శాండ్విచ్ అంటాం, అప్పడం అంటాం. నీ బతుకు అప్పడం అయిపోతుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని గాన నువ్వు ఓకే చేస్తే అమ్లిగాడియా సప్రెస్ అయిపోతుంది. ఆటోమేటిక్గా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. దానికి ఏం చేయాలి, ఒకటి నువ్వు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ హిప్నోటిజం సజెషన్లు ఇచ్చుకోవాలి. ఈ ఆమ్లిగాడి యొక్క నీ యథవేషాలు ఉందని చూస్తారు ఆనకట్టలు తగ్గించాలంటే సెల్ఫ్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. నీ ఆలోచనల్ని జర్నలింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ హిప్నోటిజం ప్రాక్టీస్ చేసుకోవాలి. నాకు ఆ శక్తి ఉంది, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, హనుమాన్ ఈజ్ ఎ ఇండియన్ సూపర్ మ్యాన్, నాకు సంకల్ప బలం గట్టిగా ఉంది. కేసీఆర్ తెలంగాణ తీసుకురాలేదా, రాముడు లక్ష్మణుడు బయలుదేరి సైనికులు లేకుండా కూడా ఎంతోమంది హెల్ప్ తోటి రావణాసురుడు జయించలేదా. చిన్న చిన్న వ్యక్తులు పెద్ద పెద్ద రావడానికి కారణం ఏంటంటే సంకల్ప బలం, దీక్షతో ముందుకు వెళ్ళగలిగారండి. అటువంటి సంకల్ప బలం మీకు ఉంది అంటే ఆటోమేటిక్గా ఆమ్లిగాబడి గెట్అవుట్ ఉంటుంది. ఆమ్లిగాబడి యొక్క మిమ్మల్ని వెనక్కి లాగుతుంది అంటే మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారంటే యాంగ్జైటీ తగ్గించుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, నెగిటివ్ థింకింగ్ తగ్గించుకోవాలి. దానికి మీకు మీరు పాజిటివ్ థింకింగ్ హిప్నాసిస్కి వెళ్ళి సజెషన్లు ఇచ్చుకోవాలి, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. మీ ఆలోచన ఏంటో జర్నలింగ్ రాసి ఆ ఆలోచన మీరు ఛాలెంజ్ చేయండి. నీకు అంత సీన్ లేదని వచ్చింది అనుకోండి, నాకెంత ఇసలు యూ కాంట్ అని వచ్చింది, ఐ కాంట్ అనుకోవాలి, అనుకోకూడదు ఐ క్యాన్ అనుకోవాలి. కాంట్ అంటే కంట లోతు మునిపోతాం. వై కాంట్ అంటే ధైర్యం వస్తుంది. విల్ పవర్ తోటి ఇల్లు ఎక్కచ్చు, సక్సెస్ వస్తుంది. ప్రపంచంలో జీరోలు హీరో అవ్వచ్చు, అంతరిక్షానికి వెళ్ళచ్చు, ఏదైనా చేసేయచ్చు. రేవంత్ రెడ్డి నిన్న కాక మన జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిపోయాడండి. ఎవరైనా సరే గొప్ప వాళ్ళు అయిపోవచ్చు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చేయండి.